గుణింతపు గుర్తులు నేర్చుకుంటేనే మనం తెలుగులో ఉన్న గుణింతాలను రాయగలుగుతాం. ఫస్ట్ తలకట్టు. తలకట్టు అంటే వర్ణమాలలో అచ్చులు ఉన్నాయి కదా, ఆ అచ్చులో మొదటిదైన ఆ శబ్దం నుంచి ఈ తలకట్టును రాస్తాం. తర్వాత దీర్ఘం. దీర్ఘం అంటే రెండో ఆ ఉంటుంది కదా, దాని ద్వారా దీర్ఘాన్ని రాస్తాం. గుడి. గుడి అంటే అచ్చుల్లో ఈతో వచ్చే అక్షరం అన్నమాట. గుడి దీర్ఘం. రెండో ఈ ఉంటుంది కదా, దానితో గుడి దీర్ఘాన్ని రాస్తాం. కొమ్ము. కొమ్ము అంటే అచ్చుల్లో ఉండే ఊను ఉపయోగించి కొమ్ముగా రాస్తాం. కొమ్ము దీర్ఘం. రెండో ఊ ఉంటుంది కదా, ఆ రెండో ఊతో కొమ్ము దీర్ఘం రాస్తాం. రుత్వం. రుత్వం అంటే అచ్చుల్లో ఉండే రుతో రుత్వం వస్తుంది. రుత్వం దీర్ఘం. రుత్వం అంటే రెండవ రు ఉంటుంది కదా, దాంతో రాస్తాం. ఏత్వం. ఏతో మొదలయ్యేదే ఏత్వం. ఏత్వం. ఏ అక్షరంతో రాసేదే ఏత్వం. ఐత్వం. ఐత్వం అంటే అచ్చులో ఉండే ఐతో రాసేదే ఐత్వం. నెక్స్ట్ ఓత్వం. ఓత్వం అంటే అచ్చులో ఓ అక్షరం ఉంటుంది కదా, దాని నుంచి ఓత్వం రాస్తామన్నమాట. తర్వాత ఓత్వం. ఓ అంటే ఓ అచ్చులో ఓ ఉంటుంది కదా, దాని నుంచి ఓత్వం రాస్తాం. ఔత్వం. అచ్చులో ఉండే ఔత్తో రాసేదే ఔత్వం. సున్నా. సున్నా అంటే అమ్ ఉంటుంది కదా, అదే సున్నా అనమాట. తర్వాత లాస్ట్ది విసర్గ. అహా. అమ్ తర్వాత అహా ఉంటుంది కదా, ఆ అహాన్ని విసర్గ అంటాం. ఇవి వస్తేనే మనకి